రాయలసీమ వెళ్తున్నాము. అత్తింటికి వెళ్తున్నాం కదా. పూర్విక నీకు ఒకటి చూపిస్తాను, చెల్లి అలాగే చేస్తుంది చూడే. సో మొత్తానికి అయితే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ముందరే హార్ట్ పెట్టి రెడీగా ఉంటారు నాకు తెలిసి. నేను నీకు దొరకడం నువ్వు ఏ జన్మలో చేసుకున్న అదృష్టం. ఇలా చూడు, ఎత్తుకున్న వాళ్ళు మనుషులు కాదా. మా ఊరు గంగమ్మ జాతర అయిపోయింది, దర్శనం బాగా జరిగిపోయింది. నేను మా చిన్న ఇద్దరు. హాయ్ ఎవ్రీవన్, నేను మా ఊరు గంగమ్మ జాతరకు వచ్చాను. ఇది లకిరెడ్డిపల్లి దగ్గర ఊర్లో ఉంటుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ శివరాత్రి తర్వాత జరుగుతుంది. చాలా గ్రాండ్గా జరుగుతుంది. చాలా పవర్ఫుల్ గంగమ్మ తల్లి ఇక్కడ. సో ఆ జాతరకి చాలా హ్యూజ్ క్రౌడ్ వస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత. అండ్ ఇది చిన్న టెంపుల్ లాగా ఉండేది, చిన్న గుడిలాగా ఉండేది. అది ఈరోజు ఇంత పెద్ద హ్యూజ్ టెంపుల్ లాగా డెవలప్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ముందు ఇంకా బాగా డెవలప్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి గంగమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. పాపం మధుకి నేను వస్తున్న విషయం తెలియదు. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను ఇక్కడికి. సో మధు మిస్ అయింది. మధు వచ్చింటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి దర్శనం కూడా జరిగేది మధుకు కూడా. సో వీడియో కూడా ఇంకా బాగుండేది యాక్చువల్గా. సో మీ అందరికీ ప్లజెంట్గా ప్రతి ఒక్కటి చూపించేది మధు. అయితే నేను అనుకోకుండా వచ్చాను కాబట్టి నెక్స్ట్ టైం మాత్రం మధుని తీసుకొని వస్తాను. సో అప్పుడు మీకు ఇంకా బాగా దర్శనం జరగాలని చూస్తాను నేను మాతో పాటు. సో హోప్ గంగమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్. మా ఊరు గంగమ్మ జాతర అయిపోయింది, దర్శనం బాగా జరిగిపోయింది. నేను మా చిన్న ఇద్దరు. సో ఎవ్రీ ఇయర్ వస్తాను నేను ఇక్కడికి. సో చాలా రష్ ఉంటుంది అన్నమాట. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఐచుటి గంగమ్మ తల్లి లకిరెడ్డిపల్లి ఫేమస్ అన్నమాట. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? అత్తింటికి కదా. అత్తింటికి వెళ్తున్నాం కదా. సో ఇప్పుడు మేము రాయలసీమ వెళ్తున్నాము. అత్తింటికి వెళ్తున్నాం కదా. గుండెకి ఎండదాయిలు వస్తుంది. యాక్చువల్లీ లాస్ట్ టైము సంక్రాంతికి వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నాము, బట్ కుదరలేదు. సో ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. నాకు తెలిసి ఇంకా సమ్మర్ హాలిడేస్ అనుకుంటా. ఇంకా ఎలాగో 2 daysలో వెళ్ళిపోవాలి, ఒకసారి వెళ్ళొద్దాం కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఉంటే ఎక్కడికి అక్కడికి వద్దు, పూచదుగో పిల్లదిగో. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి నన్ను అందరికి. అదిగో పిల్లదిగో, పిల్ల హిత్వి హిత్విగా 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 చూచు 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 చూచు. బాబు రామ్మ రా. హిత్విగాడు పిలుస్తున్నాడు రండి, హిత్విగాడు పిలుస్తున్నాడు రండి. పళ్ళు వచ్చిన కానించి నవనవ పడుతున్నాయి. ఏది ఉంటే అది నోట్లో పెట్టేసుకోవడమే. 2 వచ్చినాయి ఎదరపళ్ళు. ఈ వికెట్లు పడిపోయినాయి కారు ఎక్కిన కానించి. 1 hour అయింది పడుకొని. ఏం కావాలి హిత్విక, పూర్విక? మామిడికాయ కావాలా? ఎందుకు? వాటర్ మిలన్ తింటావుగా. మరి మొన్న ఎందుకు తిన్నా కొనుక్కొని? హిత్విక నువ్వేం తింటానా? గూడ్స్ బండి వెళ్ళిపోయింది నాన్న ఇప్పుడే. గూడ్స్ బండి అదా ట్రైన్లో అదొకటి. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటుంది, ఇంకా అక్కడ ఉంటారు. ఎప్పుడు వచ్చినా లాస్ట్ టైం కూడా వీడియోలో చూపించాను, అంతకుముందు కూడా ఒకసారి చూపించాను. ఇంకా అక్కడ ఉంటారు, అక్కడే తీసుకుంటారు ఎప్పుడు. శనక్కాయలు, మామిడికాయలు. ఏమత్తమ్మా? ఇంకా 7 ఉన్నాయి చూడండి. ఇక్కడ వస్తుంది ఇప్పుడు. చూస్తూ వస్తుంది. ఆడుంది, అక్కడ ఉందా? లేదుగా, వెనకాల ఉంటుంది. రేణిగాయలు తీసుకున్నా, వెనక్కి కిషోర్. ఈసారి రేగుడేలు పెట్టలేదు నేను. ఈ పెద్ద కాయలు లేవు, ఆరుని కొడుతూ వస్తుంది. వెనకాల ఎక్కడ ఉంటుంది. ఎలా ఇవి అంటే ఇవి ఇవ్వక గంగరెక్కాలి.
ఉప్పు కారం వద్దు. ఉప్పు కారం పచ్చి పండు పచ్చి వద్దు. పచ్చివే కావాలా? పచ్చి పండు రెండేసి. చిన్న నేరేడుకాయలు రావట్లేదు, అది చిన్న రేగు పళ్ళు. అయిపోయిందా? సీజన్ అయిపోయిందా? ఏం కాదు, శనక్కాయలు తింటారా? ఉడకపెట్టి 3 ప్యాకెట్లు ఇచ్చి బాగున్నాయి. పూర్విక నీకోటి చూపిస్తాను, చెల్లు అలాగే చేస్తుంది చూడే. లాస్ట్ టైము రాయల చెరువు మొత్తం నిండిపోయింది కదా, కట్ట తెగిపోయింది అన్నారు కదా, అదే ఆ కట్ట. అంటే దీన్ని ఏమంటారు, కట్ట అంటారు కదా, అది తెగిపోయి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ ఊర్లోకి వెళ్ళిపోయింది. చెరువు మొత్తం ఫుల్ అయిపోయింది. అప్పుడు ఫుల్ అయిపోయి మొత్తం పైకి వచ్చేసింది వాటర్ అంతా రోడ్డు మీదకి. అది డౌన్ కాబట్టి ఆ డౌన్కి వెళ్ళిపోయింది ఎక్కువ. అప్పుడు అత్తాల ఇంట్లోకి వాటర్ వచ్చింది, ఆ ఊరు మొత్తం వాటర్ వచ్చేసింది కదా, అదే ఈ ఊరు రాయల చెరువు. ముందు ఒక ప్లేస్ చూపిస్తాను, లైక్ చాలా గ్రీనరీ ఉంటుంది, బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది, విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అదంతా నాకు తెలిసి విలేజే కదా, ఇది విలేజే కాదు విలేజ్. బాగుంటుంది, చూపిస్తా. ఇక్కడ శక్తిపీఠం టెంపుల్ అంటాం కదా, ఇదే శక్తిపీఠము అమ్మవారు అంటారు కదా, శ్రీ శక్తిపీఠం. ఈ లోపల టెంపుల్, ఆ లోపలికి వెళ్ళాలి అలా. సో ఇదంతా గ్రీనరీ. అంటే మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది, మార్నింగ్ టైం చాలా బాగుంటుంది. కుదిరితే రేపు ఎప్పుడు ఒకసారి వీడియో తీస్తాను. ఆల్రెడీ ఇంత ముందు కూడా లాస్ట్ ఇయరే కదా కిషోర్ మనం వచ్చి, అంతకుముందు ఇయర్ కదా ఎలక్షన్ టైంలో వచ్చాము. సో అప్పుడు కూడా నేను వీడియోస్ పెట్టాను. వంకాయ తోట అది ఉంటుంది. అప్పుడు వంకాయ తోట అదేంటి మటికాయ అంటారు కదా అత్తమ్మ, గోరుచిక్కుడు ఉంటుంది కదా, ఆ తోట ఉంటుంది, వంకాయలు. సో మొత్తానికి అయితే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం. ముందు అదే హారతి పెట్టి రెడీగా ఉంటారేమో నాకు తెలిసి, హారతి తీస్తారేమో. సో ఆ ప్లేస్ చూపిస్తాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, మీకు ఆల్రెడీ చూపించాను. ఇక్కడ టెంపుల్ కూడా, అంటే అమ్మవారు ఉంటారు ఇక్కడ లోపల. అదే మా ఇల్లు, ఎవరు లేరు. ఇవన్నీ వదిన వాళ్ళే మొక్కలు. ఇక్కడ ఇవన్నీ వచ్చేసాము ఫైనల్లీ. హిత్విక అత్తింటికి వచ్చేసా. నువ్వు అత్త హార్న్ కొట్టు. చామంతి చెట్లు ఉండాలి, ఇక్కడ తీసేసినట్టున్నారు, పూత అయిపోయింది కదా. హే కనిష్క్, వావ్, రెడీ అయిపోయి ఉన్నారు పిల్లలు, వేసేసారు ఆల్రెడీ. మేఘం బాగుంది, హెయిర్ స్టైల్ ఉంచుకుంటావా? బాగుందా? నచ్చిందా నచ్చలేదా? గట్టిగా చెప్పు. నా కోసం ఉంచుకుంటావా? వెనక్కి తిరుగు. నేనే వేసా హెయిర్ స్టైల్. నేనే వేసా. ఎవరేసారు నాన్న జుట్టు నీకు? నేనా అక్క? జడ ఎవరేసారు? ఏం చేస్తున్నావు? అత్త బెత్తులు తెప్పించారు, నాకు ఇష్టము, చేపలతో చేస్తున్నా. అంటే నువ్వు వచ్చావనా? ఇవి చిన్న చేపలు, బాగున్నాయి. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. ఫస్ట్ ఆయిల్ ఏంటంటే లవంగాలు, చెక్క, యాలకులు వేసేసిన తర్వాత ఉల్లిపాయ, టమాటో, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ కొట్టేసుకోవాలి. కొట్టుకొని ఆయిల్లో వేయించేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఒకసారి వీడియో కూడా చేస్తాను నేను.
బయట ఇది ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ చేపలకి ఉప్పు కారం పట్టించేసాను. ఆ చేపలు వేసేసి వాటర్ వేసేది. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్ట్ ఉంటుంది. వేడిగా దానిలో తింటే సూపర్ ఉంటుంది. నెయ్యి వేసుకుని నెయ్యి వేసుకున్నాక మరి అన్ని కూరలు వేసుకుంటారు కదా. చేపల కూరలో ఎవరు నెయ్యి వేసుకోరు. ఉల్లిపాయ పేస్ట్ వేగితే ఇట్లా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇలా వేగిన తర్వాత చేపలు వేసేయాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగింది కదా, ఇప్పుడు చేపలు ఏవైతుందో అవి కూడా వేసేయాలి. టేస్ట్ సరిపోద్దా? సరిపోదు, అవి చిన్న చేపలు కదా. కదపకుండా జస్ట్ ఇట్లా కుడపాలి. గరిటె పెడితే ఒక 2 నిమిషాల నుంచి వాటర్ వేసేస్తే సరిపోదు. ఈరోజు బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను. అక్కడ ఆవు ఉంది, చూపిస్తా. ఫస్ట్ కనిపిస్తుందా ఆవు రోడ్డు పైన? చివరా. అయితే వదిన వాళ్ళు ఏమంటారు టెంపుల్కి వెళ్ళారు. ఈరోజు ఇక్కడే ఉంటాము, రేపైతే బయలుదేరిపోతాం. మళ్ళీ ఎప్పుడు వస్తామేమో తెలీదు. పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అన్నమాట నేను తీసుకొచ్చాను. అయితే వాళ్ళు వచ్చారు అనుకోండి మొన్న. అవునా, వద్దు వద్దు వద్దు. హెప్పిగాడికి గుండె అయినా కూడా యాస లేదు, అంటే డిఫరెన్స్ ఏమీ లేదు. జుట్టు ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. అండ్ మీకు ఒక ప్లేస్ చూపిస్తా. ఊచలంటున్నానా చూసారా ఎంత బాగుందో. లైక్ మినీ పార్క్ లా ఉంది. బేసిక్గా మా వదినకి చెట్లు అంటే చాలా ఇష్టం, ఇలా పెంచుకుంటారు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ చూస్తే కనుక స్టెప్స్ నుంచి ఇటు వచ్చాక ఎంట్రన్స్ భలే పెట్టారు. మనీ ప్లాంట్ అనుకుంటుంది. మీకు లాస్ట్ టైం ఒకసారి చూపించాను వీడియోలోని, అప్పుడు ఇంత లేదు గ్రోత్. యాక్చువల్లీ ఇక్కడ మిర్రర్ ఉండాలి తీపిచ్చేసారు. ఇప్పటికి మళ్ళీ చెట్లే చేంజ్ చేశారు, గ్రోత్ కూడా బాగుంది. సో ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఇది కొండ ఏరియా కాబట్టి లైక్ కూల్గా ఉంటుంది. బట్ సమ్మర్లో అయితే చాలా వేడిగా ఉంటుంది, ఉండలేము. సమ్మర్ అస్సలు ఉండలేము. ఇక్కడ చుట్టూ కొండనే ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గాలి కూడా బాగా వస్తుంది, కానీ దోమలు కూడా బాగానే ఉన్నాయి. అండ్ కిందకైతే వెళ్తాం ఇప్పుడు. మీకు చెరువు అని చెప్పాను కదా, లాస్ట్ టైం అక్కడ ఉంటుంది. చివరి అక్కడ కనిపిస్తుంది చెరువు. మొన్న ఇక్కడ వరకు వాటర్ వచ్చేసింది, చెరువు నిండిపోయిందని చెప్పాముగా. అండ్ ఇప్పుడైతే కిందకి వెళ్తాము. కిందకి వెళ్ళిన తర్వాత ఈరోజు బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తూ ఉండండి. మదర్ ఆఫీషియల్ బాయ్ చెప్పు. బంగారు తల్లి రత్నాల మూట. సో ఇక్కడ ఒక ప్లేస్ చూపిస్తాను, రాధాకృష్ణులది. చాలా బాగుంటుంది. లైక్ ఇది మార్బుల్లా ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ కూడా చాలాసార్లు చూపించాను. ఏం చేస్తున్నారు వదినా? కొరమేనా? సో ఈ వదిన ఉన్నారు కదా, మా వదిన ఎవరైతే ఉన్నారో మాదేవి వదిన వాళ్ళ తోటి కోడలు. ఇప్పుడు నేను నిష్ట ఎలానో జగదీశ్వర్ వదిన మాదేవి వదిన తోటి కోడలు. ఇంకేంటి వదిన విశేషాలు? మీరేమో కొరగం చేస్తున్నారు, పిట్ట పరుగులో ఏదో చిన్న చేపలు పిట్ట పరుగులు, అది నేను చేశాను. ఈరోజు చేపల కూర ఇంట్లో. పూర్వీకి ఏం టైం పాస్ అవ్వట్లేదు అసలు, పిల్లలు లేక. వాళ్ళు వస్తే ఆడుకుంటారు పాపం. పూర్వీకి 1 వీక్ నుంచి పోయింది వదిన స్కూల్. రేపు మండే నుండి ఎగ్జామ్స్ దానికి. అయ్యో వదిన చెప్పడం మర్చిపోయినా, నిన్న లిప్స్టిక్ తక్కువైనా అని అడిగా. మొహం మార్చేసుకుంది. నాకు అర్థం కాలేదు. లిప్స్టిక్ మేఘా కదా కనిష్క లిప్స్టిక్ ఎక్కువ వేయాలంట. నాకు తెలియదు కదా, తక్కువైనా అంటే మాట్లాడట్లేదు. తర్వాత వదిన అన్నారు, లేదా పిల్లకి ఎక్కువ వేయాలంటే అప్పుడు ఎక్కువ వేసినాక మొహంలో నవ్వు వచ్చింది. మేఘ అయితే గమ్మునుంది ఆ పిల్ల. కమ్మలు పెద్దవి కావాలంటే వదిన కనిష్కకి. అప్పటికి హోల్ చిన్నవి. ఇంకా పూర్వీ రింగ్స్ పెట్టాను. అప్పటికి మొహం లేవలేదు. ఆ రింగ్స్ పెట్టానని మొబాంగా పెట్టుకుని బాగున్నాయి కదా అంటే ఇంక వచ్చి ఆ పాపకి పట్టట్లేదు, ఏమి చిన్నగా ఉన్నాయి. అంత చిన్న పిల్లలకి అంత వెయిట్ ఎలా అవుతుంది? అవి వెయిట్ ఉంటాయి.
మైనా పిల్ల బాగానే పెట్టుకుంది. పూర్వీక అయితే అసలు ఏదైనా పెడతాను విసిగిచ్చేసింది పెళ్లిలో. పిల్లలు అంతే. తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఫోటో తీసి పెట్టాను. తీసాడు వాడేమో. పిల్లలకు పూర్వీ అయితే మరీ దారుణం. రెడీ చేస్తామా తీసే వరకు చిరాకు పడిపోయి ఏం కనిష్క కూర్చొని జడగా కీరే ముడిపోయినాయి. అవునా ఇలా చుట్టే లేదు అసలు. ఏంటది నా ప్రాసెస్ ఇది? ఈ చింతపండు పులుసు మధు దానిలో పోపు వేశారు. ఆనియన్స్, టమోటా, ఉల్లిపాయల్లోనా? చింతపండు ఫస్ట్ పులుసు వేసేస్తారా దీంట్లో? ఇంకా ఉల్లిపాయలు, ఇంకా ఉల్లిపాయలు, టమోటా, కరివేపాకు. ఇంక దీంట్లో చింతపండు, పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి ఇవన్నీ కలిపేసి పులుసు వేసేసాక లాస్ట్ లో చేపలు వేస్తారా? మీరు ఒకలా చేస్తారు, మేము ఒకలా చేస్తాము. మీరు పులుసులో చేపలు వేస్తారు, మేము చేపలు వేసిన తర్వాత చింతపండు పులుపు వేస్తాము. మీకు మాకు అదే తేడా. ఇవి చిత్తూరు వంటలా? మా సో ఇప్పుడు పులుసు ఏదైతే ఉందో మరిగాక చేప ముక్కలు వేసేయడమే. మసాలా పొడి కొంచెం. దేనికి? చేపలకా? కొన్ని మిరియాలు, ధనియాలు, మసాలా కొట్టి పొడి పచ్చిగా పొడి కొట్టి చేపలు పెట్టాలి. కూర్చోలేదంటే కోతులు వచ్చేస్తాయి. అమ్మా చూసావు కదా ఇందాక ఎన్ని కోతులు వచ్చినాయి. కాదత్తమ్మ పైన ఉయ్యాలు ఉంది కదా, అక్కడ కోతులు ఎక్కువ వచ్చేస్తాయి కదా, ఎవరో ఒకరు ఉండాలి మనుషులు. మీ అమ్మేమో ఇటు ఇటు అని పరిగెడుతుంది వెనకట్లా. ఆ ఏమో చెట్లు పెంచిగా మళ్ళా అనకమ్మా తీసుకెళ్ళలే. ఆ ఎగురు తీసుకెళ్తాయి. మీ అమ్మలు ఎగురుతుంది కింద లోపోతే పరిగెడతానమ్మా. నాకు ఎంత కాలు నొప్పి వచ్చినా పరిగెడతా. పైకి ఎగరలే కదా ఆ టైంలో ఎగురుతాను ఇంకేదో బలం తెచ్చుకొని. అలాంటే కింద పరిగెడతాం, పై గోడ పరిగెడతాయి. స్పైడర్ మ్యాన్ అయిపోతాను, స్పైడర్ ఉమెన్ అయిపోతా లాస్ట్. ఇదంతా మనీ ప్లాంటే కదా ఇదంతా. ఎంత ఉందో. హిత్వి వచ్చుంటావా? హిత్వి అంటే నువ్వేనా నాన్న? ఇంకెవరుండ్రా? ఆడాలిగా రియో ఇంట్లో ఆడు చెప్తాడు రెయ్యమని. హిత్విక, హిత్వి, హిత్విక, హిత్విక. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఈ పిల్లోడు ఎలా ఉంటాడంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, రాయి చోటుకు వచ్చిన తర్వాత ఒకలా ఉంటాడు. మరి ఎందుకు మనిషి ఇంతలా మారిపోతాడో తెలీదు. లేదు కిషోర్, నీ బిహేవియర్లో తేడా వస్తుంది నాకు తెలుసు కదా. లేదు కిషోర్, నాకేం ఇగో లేదు కిషోర్. నేను చాలా మంచిదాన్ని తెలుసా, నేను చాలా మంచిదాన్ని. నేను నీకు దొరకడం నువ్వు ఏ జన్మలో చేసుకున్న అదృష్టం. ఇలా చూడు, ఎత్తుకున్న వాళ్ళు మనుషులు కాదా? ఏంటి పెళ్లి వీడియోలో బాగా సన్నగా ఉన్నావంటే ఎక్కడున్నా కూడా కనిపించలేదంటే ఏం చక్క పెట్టావు? ఎన్ని సంవత్సరాలు అప్పటికి నీకు? 18 సంవత్సరాలంట. ముక్కే కనిపిస్తుంది, సన్నగా ఉన్నాడు. 18 మీ అక్క 20 అంట. కిరణ్ కూడా వచ్చి సన్నగా ఉన్నాడు, సాయిలాగా ఉన్నాడు కిరణ్. సాయి కిరణ్ లా ఉంటాడు. అదే చిన్నప్పుడు కిరణ్ అలాగే ఉన్నాడు అంటున్నాను. కాపిలాడు కూడా సన్నగా ఉన్నాడు. కిరణ్ చిన్నప్పుడు సన్నగానే ఉన్నాడు. దాదా ఎక్కడికి? దాదా గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ మై డియర్ చైల్డ్. దాదా వద్దు, పడిపోద్దు. అమ్మ వద్దులే అమ్మ, ఎక్స్పెరిమెంట్. దాదా చెప్పినా దాదా 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 దాదా. హిత్విక హిత్విక ఎక్కడికి వచ్చావు నువ్వు? ఏం తింటుందా?
నేను ఏంటంటే ఐరాబోటిక్ వచ్చాను అండ్ రఫ్గా చూపించేస్తాను, ఎందుకంటే లాస్ట్ టైం ఓపెనింగ్ అప్పుడు రాలేదు, ఒక 2 years అయింది, ఎలక్షన్ టైంలో వచ్చాను, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడే రావడము. సో ఒకసారి రఫ్గా చూపించేస్తాను. అప్పుడు ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు కాబట్టి నార్మల్గా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి, బిజీగా ఉంది కాబట్టి. మీరు తిరుపతిలో ఉంటే కనుక బైరాగి పట్టడా, సో అడ్రస్ అది నేను కామెంట్లో పిన్ చేస్తాను, నెంబర్ కూడా ఇస్తాను. ఒకసారి వచ్చి చూడండి ఎలా ఉంది ఏంటి స్టిచ్చింగ్ అనేది, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ అన్న నేను, సో మీకు రఫ్గా చూపించేస్తా. యాక్చువల్లీ ఇది మాస్టర్స్ సెక్షన్ ఇదంతా. ఇవన్నీ చేయాల్సిన స్టిచ్ చేయాల్సిన బట్టలు, మెటీరియల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇదంతా స్టిచ్చింగ్ సెక్షన్. సో ఇక్కడ మగ్గం వర్క్ అయితే జరుగుతుంది. ఇవన్నీ సేల్కా మెటీరియల్ అన్నీ సేల్కేనా? సో ఇక్కడ కూడా మగ్గం వర్క్. లేదు అది నేను అప్పుడెప్పుడో వచ్చాను కదా, మళ్ళీ ఒకసారి బొటిక్ చూపిద్దామని. ఓనర్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. అత్తమ్మ మీరు తీసుకోరు మెజర్మెంట్స్ వద్దా? వదిన గారు మాకు ఒక డ్రెస్ కుట్టాలి వదిన గారు, అవైలబుల్ ఉందా అండి ఇప్పుడు స్లాట్స్? అంతేనా? సో ఇక్కడ ట్రయల్ రూమ్. ఏమొద్దునా వీడియో అంటే తేడుకొద్దునా? మీరు మీకోసం ఎదుగుతుంటే మాట్లాడరా వీడియోలోని, మీకోసం ఎదుగుతున్నా నేను. సో మొన్న లాస్ట్ టైం నేను మంజు గారు అని చెప్పాను కదా ఒక వీడియోలోని, ఆల్రెడీ చెప్పినట్టున్నాను కదా అంటే ఒకసారి వీడియోలోని. సో బ్యాంగిల్స్ అది తిరుపతిలో కూడా చెప్పినట్టున్నాను కదా. సో మంజు గారు తనే ఆల్రెడీ చూపించాను. మీకోసం వెతుకుతున్నా, మీరు బయటికి వెళ్ళిపోయారు, ఇక్కడ వరకు వచ్చాను కదా. చెప్పండి ఇక్కడ కలెక్షన్ అంతా ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, మంచి మంచి డిజైన్స్, మంచి మంచి స్టిచ్చింగ్. ఓకే ఫర్ ఇట్. ఓకే ఇంకా ఏముంటుంది మన దగ్గర? మన దగ్గర సారీస్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి, లేస్ మనమే అడ్జస్ట్ చేసి పెడతాము. ఓకే ఇంకా నెక్స్ట్ మగ్గం స్పెషలిస్ట్. ఏం పేరు? ఇందు. ఇందు. ఓకే ఈసారి వచ్చినాడు ఇందు అని అడగండి, ఈ అమ్మాయి కనిపిస్తుంది. ఈ అమ్మాయి మాట్లాడట్లేదు, మరి ఎందుకో సిగ్గుపడుతుంది కెమెరా అంటే. అలా సిగ్గుపడితే ఎట్లా? అమ్మాయి తను నిక్కియా? ఓకే. సో మన దగ్గర ఏంటి స్పెషాలిటీ ఆల్రెడీ తను చెప్పింది, కానీ నీ వేలో కూడా నువ్వు చెప్పాలి. క్రియేటివ్గా చేస్తాము. ఓకే. బెస్ట్గా ఉంటుంది. ఓకే. ఫినిషింగ్ అంతే చాలా బాగుంటుంది. బెస్ట్ ఫినిషింగ్ ఇస్తారు. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉంటారు మన వాళ్ళు, ఇక్కడికి రావాలి అంటే ఏదో ఒకటి స్పెషల్ అనేది ఉండాల్సిందే కదా. సో దానికోసం స్పెషల్ అంటే అన్ని స్పెషల్, ఎప్పటికి మొత్తం స్పెషల్. ఓకే మన వాళ్ళు వచ్చినట్టు మాత్రం డిస్కౌంట్ ఇవ్వండి. సబ్స్క్రైబర్ అని చెప్తే ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తాం. చెప్తారు పక్కా డిస్కౌంట్ ఇవ్వండి. ఒకసారి అడ్రస్ మళ్ళీ చెప్పండి వదిన, నేను ఆల్రెడీ చెప్పేశాను కానీ బైరాగి పట్టడా అని చెప్పిన. బైరాగి పట్టడా అదే నాకు తెలియదు కదా. ఎక్కడ ఆపోజిట్ లో ఉంది ఐరాబోటిక్. Subscribe now and press the bell icon. Never miss an update.